ఒకే దేశం ఒకే ఎన్నికలు అని ఇటీవల కొంతకాలంగా బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నం, దాని మీద అసలు వాళ్ళు ఎందుకని ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్నటువంటి నినాదాన్ని తీసుకొస్తున్నారు, దీనివల్ల కలిగేటువంటి లాభాలేంటి, నష్టాలేంటి, ఎందుకని వారి వ్యూహం ఏంటి దీని వెనుక అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం మాట్లాడబోతున్నాము. ఈ అంశం మీద స్టడీ చేసి సిఫార్సులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్తో ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ ముందు వివిధ పార్టీలు తమ వాంగ్మూలాలు ఇచ్చాయి, తమ అభిప్రాయాల్ని చెప్పాయి. సిపిఎం కూడా తన అభిప్రాయం ఏంటో చెప్పింది. అది ఏ విధంగా లాభదాయకమా నష్టదాయకమా, రాష్ట్రాల పట్ల ఎట్లా ఉంటుంది, రాష్ట్రాలకు ఒకసారి కేంద్రంలో ఒకసారి ఎన్నికలు జరిగితే దానివల్ల నష్టమా లాభమా, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మనకి రాఘవ్ గారు వివరిస్తారు. రాఘవ్ గారు మాట్లాడిన తర్వాత కామెంట్ సెక్షన్లో మీరు ప్రశ్నల్ని నమోదు చేయవచ్చు, వాటికి కూడా వారు సమాధానం చెప్తారు. ఇప్పుడు నేను రాఘవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సుందర విజ్ఞాన ఆధ్వర్యంలో ఒక దేశం ఒక ఎన్నిక, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశంగా నన్ను ప్రసంగించమన్నారు. వారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ, మాజీ రాష్ట్రపతి కోవింద్ గారి నాయకత్వాన్ని ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అన్ని రాజకీయ పార్టీలని తమ అభిప్రాయాలని తెలియజేయమని చెప్పేసి అడిగింది. దాదాపు ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాల్ని తెలియజేసింది. ఇప్పటికే అధ్యక్షులు వారు చెప్పినట్టు రాజకీయ పార్టీల అత్యధిక భాగం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తమ అభిప్రాయాల్ని ఈ నిపుణుల కమిటీకి తెలియజేసింది. బీజేపీ మాత్రం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఇది చాలా మంచిది కాబట్టి దీన్ని మనం ఎంత తొందరగా అమలు జరిపితే మంచిది అని చెప్పేసి వారు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. సహజంగా బీజేపీ ప్రభుత్వమే దీన్ని ముందుకు తీసుకొస్తా ఉంది కాబట్టి వాళ్ళు దీన్ని సమర్థిస్తూ, వాళ్ళ పార్టీ సమర్థిస్తూ ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. కానీ తమ రాజకీయాలు చాలా భిన్నంగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీల్లో అత్యధిక భాగం ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్నాయి అని అంటే, ఒక్క పార్టీ మాత్రమే వ్యతిరేకిస్తే కొంత దానిలో వాస్తవం లేదని చెప్పేసి అనుకోవచ్చు. కానీ అత్యధిక పార్టీలు ఈరోజు ఈ అంశాన్ని తిరస్కరిస్తున్నాయంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒక దేశం ఒక ఎన్నిక అనే అంశాన్ని సులభంగా అంగీకారం కాకుండా దాన్ని కులంకషంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఈ ప్రతిపాదన చాలా కాలం నుంచి నడుస్తుంది, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. 2018 జూలైలో లా కమిషన్ వారు దీని మీద రాజకీయ పార్టీలని అడిగారు, మీ అభిప్రాయం తెలియజేయండి. అంటే రాజకీయ లా కమిషన్ వారే లేదా లా కమిషన్ ద్వారా ప్రభుత్వం ఈ అంశాన్ని చర్చనీయాంశంలాగా ముందుకి తెచ్చిన విషయం అది చూసాం. అప్పుడు లా కమిషన్ అడిగినప్పుడే సిపిఎం తన అభిప్రాయాన్ని స్పష్టంగా ఇది మంచిది కాదని చెప్పేసి ఆ రోజు చెప్పింది. ఆ రోజు లా కమిషన్కి కొన్ని పార్టీలు అంత అభిప్రాయాలు చెప్పకపోయినా ఇప్పుడు ప్రభుత్వమే నిపుణుల కమిటీ వేసింది కాబట్టి, ఉన్నత స్థాయి కమిటీ వేసింది కాబట్టి వాళ్ళని చెప్పడానికి వచ్చారు. అలాగే నీతి ఆయోగ్ వారు కూడా ఒక చర్చాపత్రం అని చెప్పేసి ఈ ఒక దేశం ఒక ఎన్నికను ఎలా అమలు జరపచ్చు, సమస్యలు ఏమిటి, ఆ సమస్యల పరిష్కారాలు ఏమిటి అని చెప్పేసే పద్ధతిలో వారు కూడా ఒక పత్రం విడుదల చేసి దాని మీద కూడా చర్చ చేశారు. ఆ రకంగా కొంతకాలం నుంచి ఇది నలుగుతూనే రాజకీయాల్లో రాజకీయ పార్టీలు
రాజకీయ బృందాల మధ్య చర్చ నలుగుతూనే ఉన్నది. అయితే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఒక నిపుణుల కమిటీ వేసి అందులో మాజీ రాష్ట్రపతిని కూడా దానికి చైర్మన్గా పెట్టి వేశారో అది దానికి ఒక నలుగురి దృష్టికి వచ్చింది కాబట్టి ఈరోజు ఆ చర్చ ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉన్నది. ఈ ఒక ఎన్నిక, ఒక దేశం, ఒక ఎన్నిక అని చెప్పేసేది ఈ ప్రతిపాదన అవసరమా లేదని చర్చ జరగడం ఒక ఎత్తు, ఈ ప్రతిపాదనని అమలు చేయాలంటే ఏం చేయాలో అని చెప్పేసి చర్చ ఒక ఎత్తు. ఈ అంశాన్ని మనం ముందు పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా అప్రజాస్వామికంగా నిరంకుశంగా వ్యవహరిస్తుందో ఇతర విషయాల్లో ఈ విషయంలో కూడా అటువంటి నిరంకుశ పద్ధతులను వ్యవహరించింది. ఎందుకంటే ఈరోజు నిపుణుల కమిటీ పరిశీలన చేసేది ఒక దేశం ఒక ఎన్నిక ఈ దేశానికి మంచిదా, ఈ ప్రజాస్వామ్యానికి మంచిదా, ఈ దేశ ఐక్యతకు మంచిదా, దేశ పురోగమనానికి మంచిదా అని చెప్పేసి వారు చర్చ చేయడంలా. అందుకోసం రాజకీయ పార్టీలని అలాగే ప్రజానీకాన్ని తమ అభిప్రాయాలు చెప్పమని అడగడంలా. మేము ఒక దేశం ఒక ఎన్నికను అమలు జరపబోతున్నాం, ఈ అమలు జరపడానికి బాగా అమలు జరపడానికి మీ సూచనలు ఏమిటి అని చెప్పేసి ఈరోజు చెప్పనడుగుతున్నారు. ఎంత విడ్డూరమో చూడండి. మొత్తం ఒక కీలకమైన మౌలికమైన రాజ్యాంగం యొక్క పూర్తికి భిన్నమైన ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతూ ఆ నిర్ణయం ఇప్పటికే జరిగిపోయినట్టు చేసినట్టు దాన్ని ఎలా అమలు జరపాలో మీరు సూచనలు చేయండి అని చెప్పేసి ఆ రకంగా చెప్పడం అనేది ఎంత అన్యాయంగా చూడండి. ఈ ఒకే దేశం ఒక ఎన్నిక మేము అమలు జరపాలనుకుంటున్నాం, మీరు అభిప్రాయాలు చెప్పే ముందు ఈ అమలు జరపాలని ఎక్కడ నిర్ణయం చేసుకున్నారో బీజేపీ ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. పార్లమెంట్లో చర్చి నిర్ణయం చేశారా, లేకపోతే క్యాబినెట్లో చర్చించి నిర్ణయం చేశారా, లేకపోతే రాష్ట్రాల శాసనసభలకి ఇది జరపడం మంచిదా కాదని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాలను అడిగి నిర్ణయానికి వచ్చారా, ఎక్కడ నిర్ణయం చేశారని చెప్పేసి ఎవరి బుర్రలో ఇది పుట్టింది, ఎవరి బుర్రలో పుట్టి ఇది బయటకు వచ్చిందని చెప్పేసి ఓ ముఖ్యమైన విషయం. ఎక్కడ చర్చించలేదు. ఇట్లాంటి ముఖ్యమైన మార్పు చేయాలనుకున్న సాక్షాత్ పార్లమెంట్ ఉంది. 2018 నుంచి చర్చ జరుగుతూ ఉంటే దాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి దృఢ నిశ్చయంగా ఉంది అని చెప్పేసి అనుకుంటే ఆ నిర్ణయాన్ని పార్లమెంట్లోనూ రాష్ట్రాల శాసనసభల్లోనూ పెట్టి చర్చించవచ్చు. మేము ఇలా జరపడం మంచిదా కాదా అని చెప్పి చర్చించవచ్చు. అందరూ జరపడం మంచిదంటారో లేదో కూడా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేయాలి ఫర్దర్గా అని చెప్పేసారు. అత్యధికులు రాష్ట్రాలు పార్టీలు ఇది మంచిది కాదనుకున్నప్పుడు అది వెనక్కి తగ్గుతారు ఏ ప్రజాస్వామ్యంలో. లేదా అత్యధికులు ఇది బాగుంది అని చెప్పి అనుకుంటే అప్పుడు ముందుకు పోతారు. ఆ ప్రక్రియ ఏమీ లేకుండా మేము నిర్ణయం పెట్టిపోతున్నాం ముందుకి, మీరు దాన్ని ఎలా పోవాలో చెప్పండి అని చెప్పడం అనేది ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేయడం, రాజ్యాంగాన్ని ఎగతాళి చేయడం, రాజకీయ పార్టీలను ఎగతాళి చేయడం, అన్నిటికన్నా మించి రాష్ట్రాలని ఏమాత్రం ఖాతరు చేయకుండా నిర్లక్ష్యం చేయడం అనుకుంటే కాదు. అందుకనే సిపిఎం తమ ఉత్తరంలో మొట్టమొదటి అబ్జెక్షన్ ఇదే రైజ్ చేసింది. అలాగే ఇతర పార్టీలు అనేక పార్టీలు కూడా ఈ అబ్జెక్షన్ రైజ్ చేశారు. అసలు ఎక్కడ నిర్ణయం చేశారు, నిర్ణయం చేయకుండా అమలు గురించి ఎందుకు మాట్లాడతారు, ఇది చాలా అభ్యంతరకరమైంది, దాన్ని ఆ ప్రతిపాదనని ఉపసంహరించండి చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది మొదటి మౌలికమైన అభ్యంతరం. ఇక రెండవది ఏంటంటే ఈ ఒక దేశం ఒక ఎన్నిక అని చెప్పేసి ఇది చాలా అత్యవసరం అని చెప్పేసి మీరు చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఇది ఈ రకంగా అవసరం కాబట్టి మేము ముందుకు పోతున్నాం, అమలు ఎట్లా చేయాలని చెప్పేసి పత్రం కూడా విడుదల చేయలేదు. కానీ వారి మీడియా ద్వారా వీటి ద్వారా ప్రచారం చేస్తున్నారు. లేకపోతే నీతి ఆయోగ్ చర్చా పత్రాల ద్వారా కొన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మొదటిది వీరు చెప్తుంది ఏంటంటే ఈ ఒకే ఎన్నిక సైమల్టేనియస్ ఎన్నికలు ఒకే దఫా జరగకపోతే చాలా విలువైన సమయం, డబ్బు వృధా అవుతుంది. పదే ఎన్నికలు రావడం మూలంగా, అలాగే అన్ని ఎన్నికలు ఒకసారి కాకుండా దఫాలుగా రావడం మూలంగా దానికి మంది మార్బలం వినియోగించాల్సి వస్తుంది. చాలా సమయం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎన్నికల తర్వాత ఎన్నికలు ఆ రకంగా వస్తున్నాయి. అందుకని సమయం వృధా అవుతుంది, డబ్బు వృధా అవుతుంది.
ఇప్పుడు ఒకే దేశం ఒక ఎన్నికైతే డబ్బు మిగులుతుంది, సమయం మిగులుతుంది అని చెప్పేసి పట్ల వారు మొదటి వాదన చేస్తున్నారు. ఈ వాదనకి అర్థం లేదు. ఎందుకు అర్థం లేదంటే, ఒకటి, మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతాం. ప్రజాస్వామ్యమే సమయం తినేస్తుంది, ప్రజాస్వామ్యానికి సమయం ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ సమయం కోసం ప్రజాస్వామ్యాన్ని మనకు అక్కర్లేదని చెప్పి అనుకుంటే ఎలా ఉంటుందో అది కూడా అంతే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల సభలు ఉంటాయి, చర్చలు ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి, వాదోపవాదాలు ఉంటాయి, ఓటింగ్ ఉంటుంది. ఇటువంటి అనేక ప్రక్రియలు ప్రజాస్వామ్యంలో ఉంటాయి. నిరంకుశత్వం ఉండదు, రాజరికంలో ఉండదు. రాజుగారు తలుచుకుంటే కొరడా పదవేమిటి అని అంటారే, వారు ఒక నిర్ణయం చేస్తే అమలు జరగకపోతే శిక్ష వేస్తారు. ఆ రకమైన పద్ధతి అయితే దాంట్లో సమయం మిగులుతుంది, డబ్బు మిగులుతుంది, ఇవన్నీ మిగులుతాయి. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఖర్చు అవుతున్నాయి కాబట్టి ప్రజాస్వామ్యం వద్దన్నట్టు ఈ వాదన ఉంది, మొదటిది. రెండవది, హిట్లరు తన హయాంలో ఒక విషయం ఆయన చెప్పేవాడు, అభివృద్ధికి ఇది ఆటంకం అవుతుంది, జైళ్ళు, లాయర్లు, కోర్టులు, ఫీజులు, ఇటువంటివన్నీ ఒక పెద్ద వ్యవస్థగా ఉంది. ఈ వ్యవస్థ మూలంగా చాలా ఖర్చు అవుతుంది, చాలా సిబ్బంది సమయం వృధా అయిపోతుంది. ఇటువంటి వాటికన్నా నేరస్తులుగా ఎవరైతే దొరుకుతారో అటువంటి వాళ్ళని కాల్చి పారేస్తే వారికి తిండి తగ్గుతుంది, వారి మీద లాయర్లు వాదనలు తగ్గుతాయి, కోర్టులు సమయం వృధా అవుతుంది, ఇవన్నీ మిగులుతాయి అని చెప్పేసి ఒక వాదన ఆ రోజు. అందుకని నేరస్తులో కాదో తేల్చకుండా శిక్ష వేయకుండానే కాల్ చేసే పద్ధతి అత్యంత సమర్థవంతమైన, సమయం మిగిలే, డబ్బు మిగిలే గొప్ప అభివృద్ధికరమైన వాదన అని చెప్పేసి ఆ రోజు వాదన జరుగుతూ ఉండేది. ఆ రకంగా ప్రజాస్వామ్యానికి, రూల్ ఆఫ్ లాకి ఏమాత్రం విలువ లేకుండా నిరంకుశ పాలనలో ఏ రకమైన వాదనలు జరుగుతుంటాయో ఇప్పుడు ఈ ఎలక్షన్ విషయంలో కూడా బీజేపీ వారు, వారి అనుయాయులు ఇటువంటి వాదనని తీసుకొస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే కొంత చర్చ, భిన్నాభిప్రాయాలు, వాదోపవాదాలు, కొంత సమయం తీసుకోవడం, నిర్ణయాలు, ఇవన్నీ ఈ ప్రక్రియ అంతా పూర్తి అయిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం. ఈ ప్రక్రియతో నిమిత్తం లేకుండా ఒక వ్యక్తి తన బుర్రలో ఏం పుడితే అది నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు. ఇంతటినీ సమయం వృధాగాను, డబ్బు వృధాగాను, శక్తి వృధాగాను ఆ రకంగా చేయడం అని చెప్పేసి అది చాలా అన్యాయమైన విషయం. అది నిరంకుశత్వ వాదన తప్ప అది ప్రజాస్వామిక వాదన కాదని చెప్పేసి మొదట నేను చెప్పదలుచుకున్నాను. అలాగే సమయం, డబ్బు వృధా అనేది కూడా అర్ధరహితమైంది, దాంట్లో వాస్తవం కూడా లేదు. ఉదాహరణకి ఏకకాలంలో అసెంబ్లీకి, పార్లమెంట్కి, స్థానిక సంస్థలకి ఎన్నికలు పెట్టాలనుకోండి, ఏం డబ్బు మిగులుతాయి? 3 మిషన్లు పెట్టాలి. 3 సార్లు జరిగిన 3 మిషన్లు ఉంటాయి, 3 ఒకేసారి జరిగిన 3 మిషన్లు ఉంటాయి. 3 ఒకేసారి 3 మిషన్ల మీద ఓటింగ్ జరిగిందనుకున్నాం. సపోజ్ ఓటింగ్ జరిగితే ఈ 3 మిషన్లని నిర్వహించడానికి సిబ్బంది ఉంటుంది. ఈ 3 మిషన్లు ఒక చోట పెట్టి ఓటింగ్ జరపడానికి మామూలుగా దఫదఫాలు జరిగినప్పుడు ఉండే స్థలం కన్నా ఒకేసారి ఆ మిషన్లన్నీ ఒకే చోట పెట్టడానికి చాలా ఎక్కువ స్థలం కావాల్సి వస్తుంటుంది. దఫదఫాలుగా జరిగితే అదే స్థలంలో దఫదఫాలుగా మిషన్లు పెట్టచ్చు. అలాగే సిబ్బంది కూడా దఫదఫాలుగా అదే సిబ్బంది 3 సార్లు చేయవచ్చు. ఎందుకంటే సిబ్బంది ఎక్కువ అవుతాయి, మిషన్లు ఎక్కువ అవుతాయి. కాబట్టి సెక్యూరిటీ సిబ్బంది కూడా సరిపోదు, సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఎందుకని ఒకే సెక్యూరిటీ సిబ్బందిని 3 దఫాలు వినియోగించుకున్నప్పుడు 1/3 సిబ్బందితోటి జరిపేసేయచ్చు. ఒకేసారి అన్నింటినీ నిర్వహించాల్సి వచ్చినప్పుడు అర్థ విస్తీర్ణంలో ఒకేసారి నిర్వహించాల్సినప్పుడు 3 రెట్ల సిబ్బందిని ఒకేసారి ప్రయోగించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఈ వాదనలన్నీ చాలా హేతురహితమైనవి. ఏవైనా మార్పులు, చిన్న మార్పులు రావచ్చు. అన్నీ ఒకేసారి జరిపితే కొద్దిగా సమయం ఖర్చు ఎక్కువైనా కానీ సమయం మిగలవచ్చు, లేదా సమయం మిగలాలంటే ఖర్చు ఎక్కువ కావచ్చు. చిన్న వ్యత్యాసాలు ఉంటాయి తప్ప మౌలికంగా పెద్ద ఈ వాదనలో పసలేదు అనేది సమయం మిగలడం లేకపోతే డబ్బు మిగలడం అనేది పెద్ద సిబ్బంది తక్కువగా ఉండడం ఉండదు. ఒకవేళ వాటిల్లో కొంత వాస్తవం ఉన్నా కానీ, ముందని చెప్పేసి అనుకున్నా కానీ, దానివల్ల జరిగే నష్టం, ప్రజాస్వామ్యానికి జరిగే నష్టానికి వీళ్ళు చెప్తున్న మిగులుకి పోల్చివేస్తే
మనం ప్రజాస్వామ్యాన్ని ఎంచుకోవాలి తప్ప ఈ డబ్బుని సమయాన్ని కొద్దిగా మిగులుతుందని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే కార్యక్రమం మాత్రం మనం చేయకుండా ఉండాలని చెప్పేసి నేను చెప్పదలుచుకుంది. ఇక అభివృద్ధికి ఆటంకం అవుతుందనే వాదన కూడా చేస్తున్నారు. దీనికి వారు చెప్పేది ఏంటంటే ఎన్నికలు వస్తాయి, దానికి కోడ్ ఆఫ్ కాండక్ట్ మనం పెడతాం. కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టిన సందర్భంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఆపేస్తారు. దాంతో అది ఒక ఎన్నికలప్పుడు ఆపేస్తారు, మళ్ళీ ఇంకొక ఎన్నిక వస్తే అప్పుడు ఆపేస్తారు. అట్లా ఒక సంవత్సరం మొత్తం మీదనో లేకపోతే 5 ఏళ్లలోనూ పలు దఫాలు ఇటువంటివన్నీ వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోతుంది, అది అభివృద్ధికి ఆటంకం అయిపోతుందని చెప్పేసి కూడా ఒక వాదన. ఇది పైకి చూస్తే ఏమో నిజమేమో, ఎందుకంటే కూడా మనం కూడా అనుకుంటాం కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తే కొన్ని ప్రభుత్వం నుంచి రావు, మళ్ళీ ఎన్నికలు అయిన దాకా ఆగిపోతాయని చెప్తుంది. ఇది మనం పైకి చూస్తే నిజం అనిపిస్తుంది, దాంట్లో నిజమేం లేదు. వాస్తవంగా ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ దాని వల్ల రాజకీయ పార్టీకి ఏమైనా అడ్డం వస్తుంది అని చెప్పడానికి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏ తేదీ వస్తుందని చెప్పేసి అనుకుంటారు. ఆ తేదీకి ముందే చేయాల్సిన పనులనే చేసేస్తున్నారు, వాగ్దానాలు చేయాలని చేసేస్తున్నారు, శంకుస్థాపనలు చేయాలని చేసేస్తున్నారు, ఎంతంత కేటాయింపులు చేస్తున్నారు అటువంటి వాటిని ప్రకటిస్తున్నారు. పెద్ద పెద్ద ప్రభుత్వ ఖర్చుతోటి పెద్ద పెద్ద ర్యాలీలు అవన్నీ జరుపుకుంటున్నారు. ఎలక్షన్ ఖర్చులో రాకుండా ఏది ఆగిపోతుంది? ఏది ఆగిపోవడం, చేయాల్సిన మోసాలు చేస్తున్నారు, ఖర్చు పెట్టాల్సిన డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారు, చేయాల్సిన శంకుస్థాపనలు చేసేస్తున్నారు. అందుకని ఇప్పుడు మోడీ గారు దేశమంతా తిరుగుతున్నారు. యూపీలో కొన్ని వేల కోట్ల రూపాయలు వాటికి శంకుస్థాపన చేశారంటున్నారు. మన ఆంధ్ర తెలంగాణలో ఈ మధ్యనే వర్చువల్గా యూనివర్సిటీలని వీటి బిల్డింగ్లన్నింటినీ ఈ ఐఐటి బిల్డింగ్లు వీటన్నిటిని వర్చువల్గానే ప్రారంభించేశారు. నిన్న మొన్న ఎయిమ్స్ ఆసుపత్రిని మంగళగిరిలో ప్రారంభించేశారు. ఏ ఆగుతున్నాయి అనేది, ఇది రాజకీయ పార్టీ ప్రజలతో నిమిత్తం లేకుండా ఓటు రాజకీయాల కోసం చేయాల్సినవన్నీ చేస్తున్నారు. ఆ తేదీని ఇప్పుడు అడ్డం పెట్టుకొని ఆ తేదీ తర్వాత చేయకుండా వాస్తవంగా వాళ్ళు తీరుబడిగా చేసుకోవాల్సిన పనులు కూడా ఈ తేదీ తోటి ముందుగా చేసేస్తున్నారు, మోసాలు కానీ ఇంకోటి కానీ. అందుకని అభివృద్ధికి ఆటంకం అవుతుందని చెప్పేసి వాదనలు కూడా లేదు. వాస్తవంగా ఎన్నికల పేరు పెట్టి ఎన్నికలను దుర్వినియోగం చేసుకొని తమ రాజకీయ ప్రయోజనం కోసం, ఓటు బ్యాంక్ ప్రయోజనం కోసం చేస్తున్నారు. ఈ ఒక ఎన్నిక ఒక దేశం అనేది దాన్ని ఏమి నిరోధించడం ఏమి సాధ్యం కాదనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. లేదు, ఒకసారి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత ఏ అభివృద్ధి పనులు ఆపాలని చెప్పేసి, ఎక్కడ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రారంభమైన పనులు ఆపాలని చెప్పేసి కానీ, లేకపోతే అమలు జరుగుతున్న స్కీముల్ని అమలు జరపకూడదని కానీ అట్లాంటిది ఎక్కడ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిన తర్వాత లేదు. ఏమైనా కొత్త పథకాలు అటువంటి ప్రారంభించడం అటువంటి చేయకూడదనే ఉంది. ఇప్పుడు నేను చెప్పినట్టు అది ఓట్ల కోసం ముందే చేసేస్తున్నారు. అంత అర్జెంటుగా ప్రజల కోసం బాగా చేయాలని చెప్పి అనుకుంటే ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలుసు. ముందుగానే వాటన్నిటిని ప్రారంభించేసుకోవచ్చు, వాటన్నిటిని ఖర్చు పెట్టవచ్చు, అని చేయొచ్చు. ఎన్నికల ముందునే ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం వస్తాయంటే చేయడానికి కాదు, మోసం చేయడానికి, ఓట్లు సంపాదించుకోవడానికి తప్ప అనుకుంటే ఏం కాదనేది మనందరికీ ఎన్నికల ప్రక్రియలు చూసిన వాళ్ళం అర్థమవుతుంది. తమ మోసపూరితమైన చర్యలకి ముసుగు వేసుకోవడానికి ఈరోజు ఈ ఒక ఎన్నిక ఒక దేశం అని చెప్పేసి ఈరోజు సాగు చూపించడం అని చెప్పేసి కూడా న్యాయం కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను. అన్నిటికన్నా కీలకమైన ఒక వాదన ఉన్నది. అదేమిటంటే ఈ ఒక దేశం ఒక ఎన్నిక ఏదో నిర్ణీత కాలంలో ఏ ఎన్నికలు లేకుండా ఒకసారి ఎన్నికైన ప్రభుత్వాలు అలాగే కొనసాగితే విధానపరమైన కొనసాగింపు అనేది ఉంటుంది. ఇప్పుడు పదే ఎన్నికలు అయిన దానివల్ల విధానపరమైన కొనసాగింపు చేయలేకపోతున్నారు అని చెప్పేసి ఒక వాదన ఉంది. ఎందుకు చేయలేకపోతున్నారు అనేదానికి సమాధానం లేదు. విధానపరమైన ఏ విధానాలని కొనసాగించలేకపోతున్నారు అనేది కూడా ఒక ముఖ్యమైన సమస్య. ఈ వాదన చేసే వాళ్ళందరూ ఈరోజు సరళీకరణ విధానాలు, అలాగే ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో ఈరోజు అధికారంలోకి వచ్చిన బీజేపీ కానీ ఇంకోరు కానీ ఉధృతంగా సరళీకరణ విధానాలు, ప్రజాభిప్రాయ వ్యతిరేక విధానాలను అమలు జరపాలని చెప్పి అనుకుంటున్నారు.
ఈ అమలు జరపాలనుకునే దానికి ఎన్నికలు కొంత అడ్డంగా ఉంటాయి. ఎందుకంటే ప్రజలకి వ్యతిరేకమైన, ప్రజలకి అభ్యంతరకరమైన, ప్రజలు హర్షించని వాటినన్నింటినీ అమలు జరపాలి అని చెప్పంటే ముందుగా ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో మేము అమలు జరుపుతామని చెప్పేసి ఉధృతంగా చేయడం సాధ్యం కాదు. అందుకని ఎన్నికలే రాలేదనుకోండి, ప్రజలకు నచ్చని విధానాలన్నింటినీ కూడా అమలు జరపచ్చు, ఎప్పుడో చివరి మళ్ళీ మోసం చేయొచ్చు. ఇప్పుడైతే పదే పదే మోసం చేయడానికి కొద్దిగా అడ్డంగా ఉన్నాయని చెప్పేసి ఎన్నికల గురించి భావిస్తుంది. ఉదాహరణకి నల్ల చట్టాలు ఉన్నాయి, రైతు చట్టాలు. ఆ చట్టాలని మధ్యలో ఎన్నికలు లేకపోతే ప్రజలను అణిచివేసైనా, ప్రజల్ని నిర్బంధించైనా కానీ వాటిని అమలు జరిపే అవకాశం ఉంటుంది. లేబర్ కోడ్స్ ఉన్నాయి, ఆ రకంగా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్నే కేంద్ర ప్రభుత్వం వారు చాలా బాధపడిపోతున్నారు, మేము లేబర్ కోడ్స్ని చేసినా కానీ ఆ రూల్స్ని మేము ఇంకా రూపొందించి అమలు చేయలేకపోతున్నామని చెప్పి బాధపడుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వారి ఆందోళన దాదాపు 1000 రోజులు దాటిపోయింది. 5 నిమిషాల్లో ప్రైవేటీకరించి ₹1 కేంద్ర ప్రభుత్వం తన ఖజానాలో వేసుకోవాలనుకుంది. అక్కడ ఆందోళనతో సాధ్యం. ఆందోళన ఒకటే కాదు, మధ్య మధ్యలో ఎన్నికలు వచ్చినప్పుడు మేము ప్రైవేటీకరించి తీరుతామని చెప్పంటే ప్రజలు ఓట్లు వేయరు. అందుకని మోసం చేయడానికి సాధ్యం కాదు. అందుకని విధానాలను అమలు జరపడం అని చెప్పి ఏ విధానాలు, ప్రజానుకూలమైన విధానాలను అమలు జరపడానికి ఏ ఎన్నికలు అడ్డం వస్తాయి? మీరు ప్రజలకు సానుకూలమైన విధానాలు అంటే ఎంఎస్పి ధర ఇవ్వడానికి, ఈరోజు రైతులకు మద్దతు ధరగా చట్టపరంగా కావాలి, ఆ మద్దతు ధర ఇవ్వడానికి చట్టం చేయడానికి ఏ ఎన్నికలు అడ్డం వస్తాయి? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకుండా ఆగడానికి ఏ అడ్డం వస్తాయి? అలాగే స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి, అలాగే స్పెషల్ ప్యాకేజీ తెలంగాణకి, స్పెషల్ స్టేటస్ కానీ ప్యాకేజీ కానీ తెలంగాణకి, వీటన్నిటికి ఇవ్వడానికి ఏమి అడ్డం వస్తాయి? మీరు చెప్పిన వాగ్దానాలు అమలు జరపడానికి ఏమి అడ్డాలు రావు కదా. ఎగ్గొట్టడానికి ఈ ఎన్నికలు అడ్డం వస్తాయి, ఎందుకంటే ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి భయం. అందుకని అభివృద్ధికి ఆటంకం అని చెప్పేసే వాదన, ఎన్నికల అభివృద్ధికి ఆటంకం అని చెప్పేసే వాదన చాలా అర్థరహితమైంది, ప్రమాదకరమైందని చెప్పేసి అనడానికి ముఖ్యమైన కారణం. ఇది పక్కన పెట్టండి. అంతర్జాతీయ అనుభవం చూడండి. మనం సంపన్నమైన దేశాలు, బాగా అభివృద్ధి చెందిన దేశాలు అని చెప్పేసి మనం చాలా అనుకుంటున్నాం. 400 సంవత్సరాలకు పైబడి ఇట్లాంటి ఎన్నికల పద్ధతులు అవన్నీ ఐరోపా, ఇంగ్లాండ్, ముఖ్యంగా ఫ్రాన్స్, ఇటువంటి దేశాల్లో చాలా ఉన్నాయి. అమెరికాలో కూడా, అమెరికా దేశం ఏర్పడిందే మధ్యలో ఏర్పడిన, వారికి కూడా ఇట్లాంటి ఎన్నికలు, వాళ్ళ తరహా ఎన్నికలు వాళ్ళకి ఉన్నాయి. ఈ దేశాలన్నింటిలోనూ సంవత్సరానికి 4-5 ఎన్నికలు జరిగే దేశాలు ఉన్నాయి. అమెరికాలో నిరంతరం ఎన్నికలు జరుగుతుంటాయి. స్థానిక ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికలు, సెనేట్ ఎన్నికలు, రిప్రజెంటేటివ్ ఎన్నికలు, గవర్నర్ ఎన్నికలు, జడ్జి ఎన్నికలు. ఎందుకంటే గవర్నర్లు, జడ్జీలు, ప్రాసిక్యూటర్స్ వాళ్ళన్ని ఎన్నికలతోటి జరుగుతాయి. వాళ్ళకి ఫెడరల్ ఎన్నికలు, స్టేట్ ఎన్నికలు, ఇట్లాంటి రకరకాల పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతుంటాయి. అవి నిరంతరం జరుగుతుంటాయి. నిరంతరం జరగడం కాదు, ఒక రాజకీయ పార్టీలో అభ్యర్థిని ఎవరిని పెట్టుకోవాలి అధ్యక్షుడు అంటే అది కూడా ఒక సంవత్సరం పాటు ఎన్నికలు జరుగుతుంటాయి. మీరు ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుంది? కాకాస్లని, ప్రైమరీలని ఎన్నికలు జరుగుతున్నాయి. ట్రంప్ అక్కడ గెలిచాడు, ఇక్కడ గెలిచాడు, ఆ రాష్ట్రంలో గెలిచారు, మిగతా వాళ్ళు ఇక్కడ వెనక బయటపోయారు, అక్కడ వెనక రోజు పేపర్లో వస్తుంది. అదేమి అధ్యక్షుడి స్థానానికి జరిగే ఎన్నికలు కాదు. అధ్యక్షుడిగా ఆ పార్టీలో ఎవరు పోటీ చేయాలనే దానికి ఈరోజు జరుగుతాం. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ, నిరంతరం అది జరుగుతానన్నట్టు ప్రజలు పాల్గొంటున్నారు. అయినా అమెరికా అభివృద్ధి కాలేదా? ఈరోజు ప్రపంచంలో ఆధిపత్యం చేయాలని చెప్పేసి అది ఆధిపత్యం చేస్తూ ఉంది. ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. వాటికి ఏమి అడ్డమేమి రాలేదు. ఇటలీలో 4 సార్లు 5 సార్లు సంవత్సరానికి ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి, ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. బ్రిటన్లో కూడా ఫ్లాష్ ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికే ఎన్నికలు కాదు, ఒక ముఖ్యమైన విషయం మీద అంటే రెఫరెండాలు జరుగుతుంటాయి. ఇంగ్లాండ్లో బ్రెక్సిట్ మీద నిర్ణయం చేయడానికి ఎన్నిసార్లు రెఫరెండాలు జరిగినాయి, ఎన్నిసార్లు ప్రజల దగ్గరికి వీళ్ళెళ్ళారు, ప్రజలు ఎన్నిసార్లు ఓటేసారు, ఇవన్నీ ఉన్నాయి. మరి అవన్నీ ఈరోజు మనం వాటిని డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పేసి అనుకుంటున్నాం, అభివృద్ధి చెందిన దేశాలు అనుకుంటున్నాం, వాటన్నిటి పద్ధతిలో మనం పోవాలనుకుంటున్నాం. మరి ప్రజాస్వామ్యం ఉంటే, అలాగే పదే పదే ఎన్నికలు జరుగుతూ ఉంటే అభివృద్ధికి ఆటంకం, విధానాలు అమలు జరపడం ఆటంకం అని చెప్పేసి చాలా అచారిత్రకమైనది, చరిత్ర చూసినా తప్పవుద్ది. కాబట్టి వీటన్నిటిలో ఈ వాదనల కన్నా, ఈ తర్కం హేతువు కన్నా దుర్బుద్ధి ఎక్కువ ఉంది తప్ప, ఒక నిరంకుశ పాలన తీసుకురావాలని చెప్పేసి ఒక ఆదుర్దా ఎక్కువ ఉంది తప్ప వాస్తవం లేదని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి
వాటన్నిటిలోనూ ఇప్పుడు నేను చెప్పిన వరకు వాటన్నిటిలోనూ హేతుబద్ధత లేదు, తర్కబద్ధత లేదు. అలాగే ప్రజల మేలు కోసం చేస్తున్న వాదనలు కాదని చెప్పేసి నేను చెప్పాను. మరి ఏమిటి మౌలికమైన అభ్యంతరాలు ఏమిటి? ఇవన్నీ సాంకేతికపరమైన అంశాలు. మౌలికమైన అభ్యంతరాలు ఏమిటి అని చెప్పేసి అంటే సిపిఎం కానీ మిగతా పార్టీలు కానీ కొన్ని మౌలికమైన అభ్యంతరాలు దీనికి చెప్తుంది. మొదటి అభ్యంతరం ఏంటంటే ఇది మన రాజ్యాంగానికి వ్యతిరేకం. రాజ్యాంగం ఆషామాషిగా రూపొందించిన రాజ్యాంగం కాదు. ప్రపంచంలో అనేక పద్ధతులను వాళ్ళు పరిశీలన చేశారు, అనేక ఎన్నికల పద్ధతులను పరిశీలించారు, ప్రజాస్వామ్యం ఎలా అమలు జరుగుతుందో పరిశీలన చేశారు. అటువంటి అన్ని పరిశీలన చేసి ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు ఏమనుకున్నారంటే ఇంత విశాలమైన దేశం, ఒక సబ్ కాంటినెంట్ లాగా ఉండే దేశం, ఇన్ని మతాలు కలిగిన దేశం, ఇన్ని కులాలు కలిగిన దేశం, ఇన్ని భాషలు కలిగిన దేశం, ఇన్ని జాగ్రఫికల్ భౌతిక వ్యత్యాసాలు కలిగిన దేశం, అలాగే ఆహారం, దుస్తులు, వీటన్నిటిలో ఎంతో వైవిధ్యం కలిగిన దేశం. ఇటువంటి దీనిలో మనం సమైక్యంగా నిలబడాలి, అలాగే ప్రజాస్వామ్యం చాలా పటిష్టంగా కొనసాగాలి అని చెప్పి అనుకుంటే మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దీన్ని అమలు జరుపుతూ ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోనే ఎగ్జిక్యూటివ్కి అంటే పరిపాలన వ్యవస్థకి, శాసన నిర్మాణం అంటే లెజిస్లేచర్కి, అలాగే జ్యుడిషియరీ చట్ట న్యాయ నిర్ణేత ఈ వ్యవస్థలకి ఒక స్వతంత్రంగా ఉండేట్టు, అదే సందర్భంలో అనుసంధానం ఉండేట్టు చేయాలని చెప్పేసి ఇవి కాకుండా కొన్ని స్వతంత్ర వ్యవస్థను, ఎలక్షన్ కమిషన్ని, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని, ఫైనాన్స్ కమిషన్, ఇటువంటి వాటిని కూడా వ్యవస్థని ఏర్పాటు చేసుకొని ఈ ఉంటేనే మనకి ఇది ఉపయోగం అని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగ నిర్ణేతలు అనుకున్నారు. అలాగే ప్రజాస్వామ్యం నిరకుశత్వంలోకి పోకుండా ఉండాలి అని చెప్పంటే ఇంత వైవిధ్యం కలిగిన దేశంలో అటు కేంద్రానికి కొన్ని హక్కులు ఉండాలి, రాష్ట్రానికి కొన్ని హక్కులు ఉండాలి, కొన్నింట్లో ఉభయులకి హక్కులు ఉండేట్టుగా మనం రాజ్యాంగాన్ని అంటే యూనిటరీ, ఫెడరల్ అంటే కాంకరెంట్ లిస్టు, స్టేట్ లిస్టు, యూనిటరీ లిస్ట్ అని చెప్పేసి విషయాలను 3 భాగాలకు విభజించి ఆ రకంగా ప్రత్యేకంగా ఫెడరలిజాన్ని అంటే సమాఖ్యవాదాన్ని రాష్ట్రాలకు కూడా కొంత హక్కులు ఉండే పద్ధతిలో దీన్ని నిర్మాణం చేశారు. లేకపోతే యూనిటీని సాధ్యం కాదని చెప్పేసి ఇటువంటి వైవిధ్యం కలిగిన దేశాల్లో 5 సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు జరపాలని అప్పర్ లిమిట్, పై భాగం నుండి లిమిట్ పెట్టారు తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఎన్నికలు మళ్ళీ జరగకూడదని కానీ, ప్రభుత్వాలు పడిపోకూడదని, ప్రభుత్వాలు రాజీనామా చేయకూడదని, ప్రభుత్వాల మీద అవిశ్వాసం పెట్టకూడదని కానీ, లేకపోతే ఒక సభ్యుడు వాడు దురదృష్టవశాత్తు మరణిస్తే మళ్ళీ దానికి ఉప ఎన్నిక జరగకూడదని చెప్పేసి కానీ ఇట్లాంటివి ఎక్కడ మన రాజ్యాంగంలో లేవు. ఎందుకు లేవు? అటువంటి వాటిని నిషేధిస్తే అది ప్రజాస్వామ్యం అవదు. అలాగే వాస్తవంగా ఇంకా అనేక దేశాల్లో ఉండే కొన్ని మంచి విషయాలు ఇంకా రాజ్యాంగంలో పెట్టాలని చెప్పేసి ఇప్పటికీ మేము కూడా చర్చ చేస్తున్నాం, అందరూ చర్చ చేస్తున్నాం. ఇప్పుడు మన రాజ్యాంగంలో ఈ విషయాలన్నీ గొప్ప విషయాలు ఉన్నాయి. ఇవి సాలవు, ఇంకా కొన్ని దానికి తోడు చేయాలంటున్నాం. ఎందుకని ఒకసారి ఎన్నికైన ప్రతినిధి 5 సంవత్సరాలు కొనసాగాలని చెప్పంటే ఈ లోపల అతను ప్రజలకు హానికరమైన చర్యలు తీసుకుంటూ ఉంటే ప్రజలు ఇంకే హక్కు లేకుండా ప్రేక్షక పాత్ర నిర్వహించడం మంచిది కాదు. వాళ్ళని రీకాల్ చేసే పద్ధతి వాళ్ళని కొంతమంది నిర్ణీతమైన సంఖ్యలో అతన్ని పదవి నుంచి తొలగించాలని చెప్పేసి భావించే వాళ్ళు ఉంటే అతను రీకాల్ చేసేదానికి కూడా అవకాశం ఉండేట్టుగా కొత్త పద్ధతి పెట్టండి అని చెప్పి కొన్ని దేశాల్లో ఉన్నది. అలాగే ఇప్పుడు పాస్ట్ ది పోస్ట్ అంటే ఎవరు సమీప ప్రత్యర్థికి అన్న 1 ఓటు ఎక్కువ ఉన్నా కానీ అతను గెలిచినట్టు, 49 ఓట్లు వచ్చిన వాడు ఓడిపోతాడు, 51 ఓట్లు వచ్చిన వాడు గెలుస్తాడు అన్నట్టు. అంటే అంత స్వల్ప వ్యత్యాసంలో కూడా గెలవడం అనేది అందరి ప్రజల యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు ఉండదు. ఆ లోపం ఉంది మనకి. అందుకని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ప్రాతిపదిక మీద ఎన్నికలు పెట్టాలని చెప్పేసి పద్ధతిలో కొంత చర్చ నడుస్తుంది. అలాగే ఇప్పుడు వ్యక్తి మీద బట్టి మనం ఓటేస్తున్నాం. పార్టీకి పెద్ద విలువ ఏమీ లేదు. పార్టీ యొక్క అభిప్రాయాలకి వాటి మీద ఆధారపడే ప్రజలు ఓటేయడం వల్ల పార్టీ ఉపన్యాసాలు ఉన్నా కొంతమంది దాని గురించి పరిశీలించే వాళ్ళు ఉంటారు, కానీ వ్యక్తిని బట్టి ఓటు వేస్తున్నాం. అందుకని కొన్ని దేశాల్లో పార్టీకి కొన్ని ఓట్లు అంటే ప్యానల్ సిస్టమ్, అలాగే వ్యక్తులకి సగం ఇప్పుడు 550 ఉన్నాయనుకోండి, దాంట్లో 200-250 వ్యక్తులు గెలుస్తారు.
ఇంకొక 200-250 పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చేదాన్ని బట్టి పార్టీ అభ్యర్థుల్ని నామినేట్ చేస్తుంది. ఈ రూపంలో అనేక పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజాస్వామ్యాన్ని ఇంకా పటిష్టం చేసేదానికి ఇంకా కొత్త పద్ధతులను వాటన్నింటినీ అనేక దేశాలు ప్రయోగాలు చేసి మెరుగు చేస్తూ ఉంటే ఇప్పుడు ఉన్న ప్రజాస్వామిక పద్ధతుల్లోనూ వాటన్నింటిని తొలగించేసి నాశనం చేద్దామని చెప్పేసి వైఖరి ఈరోజు దీంట్లో ఉన్నదని చెప్పేసి చెప్పడానికి ఉంది. అందుకని రాజ్యాంగ స్ఫూర్తికే ఇది చాలా భిన్నమైంది అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ప్రభుత్వం గెలిచిందనుకోండి, ప్రభుత్వం సక్రమంగా పరిపాలన చేపితే అవిశ్వాస తీర్మానం పెట్టచ్చు. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం కూలిపోద్ది. ఈ అవిశ్వాస తీర్మానం పెట్టిన వాళ్ళు కానీ లేకపోతే ఇంకో కొత్త వాళ్ళు కానీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజారిటీ ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు. అటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయనప్పుడు కొత్త ఎలక్షన్లు పెట్టి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అటువంటి ప్రజాస్వామిక ప్రక్రియలన్నింటినీ ఈ ప్రతిపాదన నాశనం చేస్తుంది. అటువంటి ప్రజల యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరణ చేసేదానికి అవకాశం లేకుండా చేస్తుందని చెప్పేసి మనం కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ స్ఫూర్తికి ఇది పూర్తిగా దెబ్బతీస్తుంది అని చెప్పేసి అది భావించడం వల్లనే దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ప్రజాస్వామిక స్ఫూర్తిగా కాదు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే దేశ సమైక్యత కూడా ప్రమాదం. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు ఒకే ఎన్నిక అంటే పార్లమెంటుకి, శాసనసభకి, స్థానిక సంస్థలకి వీటన్నిటికీ ఒకేసారి ఎన్నిక జరిగితే ఎవరు లబ్ధి పొందుతారు, ఏ విషయం ఓటర్స్ని ప్రభావితం చేస్తుంది అని అంటే పై స్థాయి అంటే అఖిల భారత స్థాయి రాజకీయాలు, అఖిల భారత స్థాయి పార్టీలు, డబ్బు ఎక్కువ ఉన్న పార్టీలే మొత్తం రాజకీయాలని ప్రభావితం చేస్తాయి. ఒక స్థానిక అంశానికి ప్రాధాన్యత లేకుండా పోతుంది. స్థానికుల యొక్క సమస్యలను చర్చకు రాకుండా చేస్తాయి. లేకపోతే రాష్ట్ర స్థాయి అంశాలు, చర్చలు, ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం లేకుండా దేశ స్థాయి సమస్యలు ప్రభావితం చేసే అవకాశం ఉన్నది. దేశ స్థాయి పార్టీలే ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. డబ్బులు ఎవరికి ఎక్కువైతే అటువంటి వాళ్ళే ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. మిగతా వైవిధ్యం అంతా పూర్తిగా నాశనం అయిపోతుంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాషలు ఉన్నాయి, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కులాలు ఉన్నాయి, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సమస్యలు. ఒక్కొక్క ప్రాంతంలో కరువు, ఇంకో ప్రాంతంలో వరదలు, ఇంకో ప్రాంతంలో నీళ్ళు ఎక్కువై సరైనట్టు రకరకాలు ఉంటాయి. వాటన్నిటికీ ప్రాతినిధ్యం వహించి చర్చించే రాజకీయ అభిప్రాయాలకు విలువ లేకుండా ఒక కేంద్రం అంటే ఒక రకమైన నిరంకుశ పద్ధతి, ఒక అధ్యక్ష తరహా అభిప్రాయాలు వాటి మీద ఆధారపడి ఎన్నికలు జరిగే పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం. ఈరోజు ఏం చెప్తున్నారు మోడీ గారు, ఈరోజు మీరు అభ్యర్థులను చూసి ఓటేయద్దు, మా పువ్వును చూసి ఓటేయండి అని అంటున్నారు. అంటే అభ్యర్థులు అంటే స్థానికంగా ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం, ఏ ఆస్పిరేషన్ని, ఏ డిమాండ్ని వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు వాటిని పరిగణించొద్దు, వాళ్ళకి ఓట్లు వేయొద్దని చెప్పడం మొదటి. మరి ఎవరిని చూసేయాలా? రాజకీయ పార్టీని ఓటేయాలా. రాజకీయ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, చిన్న పార్టీలు ఉన్నాయి. అలాగే కొన్ని ప్రత్యేకమైన అంశాల కోసం మేము పార్టీని పెట్టాము అని చెప్పేసి పార్టీలు ఉన్నాయి. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా పార్టీని పరిగణలోకి తీసుకోవడం అంటే అఖిల భారత జాతీయ పార్టీలను తప్ప పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి రెండవది ఉన్నది. సరే, జాతీయ పార్టీల్లో ఇదేం తీసుకోవాలి? ఈ విషయాన్ని అంత ఎక్కువగా ఏ రకంగా ప్రచారం చేసుకోగలిగితే అటువంటి వాటిని చేసుకోవాలి. అప్పుడు డబ్బు ఏ పార్టీకి ఎక్కువ ఉంటే వాళ్ళు ప్రచారం ఎక్కువ చేసుకుంటారు, మీడియాలో ఎక్కువ ఉంటారు కాబట్టి అబద్ధాలు కూడా ఎక్కువ సృష్టించి చెప్పగలరు కాబట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోగలరు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఎవరు ఈ దేశంలో మొన్న ఎలక్ట్రల్ బాండ్స్లో ఎన్ని డబ్బులు వచ్చినాయి? 16,000 కోట్లు వచ్చినాయి పార్టీలకి. ఆ 16,000 కోట్లు 56% బీజేపీకి ఒకదానికి వచ్చినాయి. 6,500 కోట్లు వచ్చినాయి ఎలక్ట్రల్ బాండ్లో. కాబట్టి ఏ పార్టీ ఎక్కువ ప్రచారం చేసుకుంటుంది, ప్రజలను ఏ పార్టీ చూడాల్సిన పరిస్థితి సృష్టించుద్దో మనకి డబ్బు అంటే ఇక ప్రజలు అభిప్రాయాలకు విలువ లేకుండా ఆ డబ్బు ఎవరిస్తారు? కార్పొరేట్లు, క్యాపిటలిస్టులు, ఫైనాన్స్ క్యాపిటల్ అంటే అంతర్జాతీయ పెట్టుబడిదారులు. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ ప్రయోజనాలు నెరవేరుస్తాం అనుకున్న పార్టీలకి, అభ్యర్థులకు వాళ్ళు ఓట్లు ఇస్తారు. కాబట్టి ఆ రకంగా జరుగుద్ది. అందుకని ఒక ఏకపార్టీ నియంతృత్వం వైపు ఇది మళ్ళొద్ది అని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఇంతతో ఆగలేదు. ఇప్పుడు మోడీ గారు ఒక పార్టీని చూసి ఓటేయండి అని కూడా చెప్పడం లేదు. అంటే మా బీజేపీని చూసి ఓటేయండి, నన్ను చూసి ఓటేయండి అని చెప్తున్నారు.
మోడీ గ్యారంటీలను చూసి, మీకు ఎవరి గ్యారంటీ కాదు, మోడీ గ్యారంటీలను చూసి ఓటేయండి అని చెప్పాను. అంటే ఒక ఒక పార్టీ నుంచి పార్టీ కూడా పోతే ఒక అభ్యర్థి అంటే ఒక నిరంకుశ వ్యక్తి, లేకపోతే ఒక ప్రజలను మోసం చేయగలిగిన వ్యక్తి, అటువంటి డెమోగాగ్స్ అని చెప్పేసి అంటనే మాట గారడీ ద్వారా, వీటి ద్వారా ప్రజల్ని నమ్మించగలిగే డెమోగాగ్స్ ఇటువంటి వాళ్ళు ఈరోజు భారతదేశానికి 135 కోట్ల ప్రజానీకాన్ని వాళ్ళ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ఒక డెమోగాగ్, ఒక వ్యక్తి వచ్చి దేశాన్ని శాసించే పరిస్థితి దానికి లీడ్ చేస్తుంది. ఈరోజు ఆ ప్రక్రియ ఈరోజు మోడీ గారి మాటల్లో మనకి వ్యక్తం అవుతుంది. అందుకే ఇది ప్రజాస్వామ్యానికి చాలా తీవ్రమైన నష్టమే కాదు, ఒక నిరంకుశం వైపుకి, అధ్యక్ష తరహా పరిపాలన వైపుకి నడపడం సమస్య కాదు. ఈ వైవిధ్యాలకి, యాస్పిరేషన్స్కి, వాటన్నిటికీ ప్రాతినిధ్యం లేకుండా వాటన్నిటిని కప్పెట్టి లేకపోతే దూరం పెట్టి ఆ రకంగా తీవ్రమైన హాని చేసే అవకాశం ఉందని. దీనివల్ల ఏం జరుగుతుంది? దేశ సమైక్యత ప్రమాదం వస్తుంది. ఈరోజు భారతదేశాన్ని 1947లో స్వాతంత్రం వచ్చిన ప్రపంచంలో చాలామంది మేధావులు ఈ దేశం ఎక్కువ కాలం నిలవదు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఎందుకని అనుకున్నారు? ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ఇన్ని వచ్చిన తర్వాత వీటన్నిటి మీద తగాదలు వచ్చి కుక్కలు చెప్పిన విస్తరలాగా చల్లా చెదురైపోద్దని చెప్పేసి అనుకున్నారు. జరిగే ఈరోజు యుగోస్లేవియా చిన్న దేశం, ఎన్ని మొక్కలైపోయిందో మనం చూస్తున్నాం. అంత పెద్ద రష్యా కూడా ఏ రకంగా మొక్కలైపోయిందో చూస్తున్నాం. ఈరోజు మీరు ఇంగ్లాండ్కి పోయినా ఎట్లా చూస్తున్నారు. అయినా ఇన్ని భేదాలు ఇన్ని వచ్చినా కానీ భారతదేశం సమైక్యంగా ఉంది అని చెప్పంటే ఈ ఏక వ్యక్తి నియంతృత్వం, ఏక పార్టీ నియంతృత్వం వాటికి పెద్దపేట కాకుండా మిగతా యాస్పిరేషన్స్, మిగతా వీటిని రాష్ట్రాల హక్కులు, రాష్ట్రాల ప్రయోజనాలు, అలాగే వివిధ సామాజిక తరగతుల ప్రయోజనాలు ఛాంపియన్ చేసే శక్తులు, ఈ వివిధ భాషా ప్రాంతాల ప్రయోజనాలని ఛాంపియన్ శక్తులు కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఒక మేరకు వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి తమ యొక్క యాస్పిరేషన్స్ కోసం ప్రజల్ని సమీకరించే స్థితి ఒకటి ఉంది. కాబట్టి ఆ వైవిధ్యానికి ప్రాతినిధ్యం ఉంది. కాబట్టి ఈరోజు దేశం సమైక్యంగా, ఇంత పెద్ద దేశమైనా మన దేశం సమైక్యంగా ఉంది. ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ దాన్ని పూర్తిగా పోగొట్టి వేళతో నరికేసేసి ఒక రకమైన ఒక నిరంకుశ పద్ధతికి తీసుకొచ్చి ఈ యాస్పిరేషన్స్ అన్నీ ప్రదర్శిస్తున్న వాళ్ళకి అసంతృప్తి పెంచి అవి ఎటువంటి పరిణామాలకు దారితీస్తూ మనం చెప్పలేని పరిస్థితికి అవకాశం వస్తుంది. అందుకని దేశభక్తులైనా, దేశ సమైక్యత కోరుకునే వాళ్ళైనా ఫెడరల్ వ్యవస్థని కాపాడుకోవాలని చెప్పేసి, కాపాడుకోవడమే ఈరోజు మన దేశానికి రక్ష అని చెప్పేసి అర్థం చేసుకునేవాళ్ళు దీన్ని వ్యతిరేకించాల్సి ఉంటుంది. ఈరోజు అమెరికా చూస్తున్నాం, మనంత జనాభా లేదు, మనకన్నా విస్తీర్ణం ఉంది. దాంట్లో ఎన్నో 50 రాష్ట్రాలు ఉన్నాయి. అంత దేశాన్ని మేము పరిపాలన చేస్తున్నామని చెప్పేసి చెప్పుకునే దేశం. కానీ అక్కడ ఫెడరల్ ప్రభుత్వానికి చాలా ఒక 4-5 అంశాల్లో తప్ప మిగతా అంశాల్లో దేనికి హక్కు లేదు ఫెడరల్ ప్రభుత్వానికి. ఆ హక్కులన్నీ రాష్ట్రాల మీద ఉంటాయి. ఆ రాష్ట్రాల పరిధిలో ఉన్న వాటి మీద ఫెడరల్ ప్రభుత్వం ఏం జోక్యం చేసుకునేదని కూడా లేదు. ఈ రాష్ట్రాల్లో ఒకే రకమైన ఎన్నిక పద్ధతులు కూడా లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఎన్నిక పద్ధతులు కూడా చాలా తేడా ఉంటాయి. ఓటింగ్ పద్ధతులు తేడా ఉంటాయి. ఓటింగ్ హక్కు పద్ధతిలో కూడా చాలా తేడాలు ఉన్నాయి. ఎందుకంత వైవిధ్యం అక్కడే పెట్టుకున్నారు? ఆ దేశం అంత సమైక్యంగా ఉండడానికి అది మార్గం తప్ప ఏం లేదని చెప్పేసి వాళ్ళు అనుకోబట్టే దేశం. వాళ్లే అట్లాంటి స్థితిలో ఉంటే మన దేశాన్ని, ఎంత వైవిధ్యం, ఎంత జనాభా కలిగిన దేశాన్ని ఈ వైవిధ్యానికి ప్రాతినిధ్యం లేకుండా ప్రాచుర్యం ఇవ్వగలిగే ప్రజాస్వామిక పద్ధతిని రద్దు చేసి తీసుకెళ్ళి ఒక నేషన్, ఒక జాతి, ఒక దేశం అని చెప్పేసి అధ్యక్ష తరహా పరిపాలన లేకపోతే నిరంకుశ పరిపాలన వైపుకో దారి చేసి ఫెడరల్ వ్యవస్థను నాశనం చేసి దారిని తీస్తే చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి ఈరోజు మనకి కనపడుతుంది. అందుకనే ఫెడరలిజాన్ని కోరుకునేవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారు, లౌకికవాదాన్ని కోరుకునేవారు, దేశ సమైక్యతను కోరుకునేవారు ఎవరైనా కానీ ఈ ప్రతిపాదనని వ్యతిరేకిస్తే ఇదేదో ఒక శాస్త్రీయమైన అవగాహన, రాజకీయ విధానం ప్రకారంగా దేశం ప్రయోజనం కోరుకున్న వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఇక దీనికి చాలా అబ్జెక్షన్స్ సాంకేతికపరమైన కారణాలతోటి, అలాగే ఆచరణాత్మకమైన కారణాలతో వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. అవి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ మౌలికమైన ఇవి మాత్రం 7 సాంకేతిక కారణాలు, దానికి వాళ్ళు చెప్తున్న పరిష్కారాలు. ఈరోజు ఒకసారి ఎన్నికైతే 5 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం ఉండాలి, మధ్యలో ఎన్నికలు రాకూడదు. అలాగే అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికై మళ్ళీ ఒకేసారి ముగియాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇంతకుముందే చెప్పాను,
ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అవిశ్వాసం కోల్పోయి కూలిపోద్ది, మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. అక్కడ ఎన్నికలు జరగాలా లేదా? ఇప్పుడు వారు చెప్తున్న ప్రతిపాదన ఏంటంటే అక్కడ ఎన్నికలు అవసరం. ఎందుకంటే ఇంకా ఎన్నికలు జరగాల్సిన 5 సంవత్సరాలకి తక్కువ సమయమే ఉందనుకోండి, అక్కడ రాష్ట్రపతి పరిపాలన పెట్టి ఏమంటున్నారు అంటే ఇక పరిపాలన రాష్ట్రపతి పాలన అంటే కేంద్రం పరిపాలన లేదు. ఎన్నికైన తర్వాత కొద్ది కాలానికే మధ్యలో ఆ ప్రభుత్వం కూలిపోయిందనుకోండి, అప్పుడు ఎన్నికలు పెట్టాలా లేదా? అప్పుడు కావాల్సి ఉంటే ఒకవేళ పెట్టే పనితే ఆ 2.5 సంవత్సరాలు కూలిపోతే ఆ 2.5 సంవత్సరంలో ఎన్నికల్ని పెట్టాలి, ఆ తర్వాత మళ్ళీ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మధ్యలో ఎన్నికలు జరుగుతున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇంకా సమయం ఉంటే ఆ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికలకి ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నికలు జరగడానికి కొంత గడువు ఉంటే, ఎన్నికల తర్వాత జరిగే ఒక అఖిల భారత ఎన్నికల తర్వాత జరిగే రాష్ట్ర ప్రభుత్వాలని ఆ శాసనసభను రద్దు చేసి ముందుకు తీసుకురావాలి. అలాగే ఇప్పటికే 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇంకో 4-5 నెలలకు కానీ పార్లమెంట్ ఎన్నికలు జరగకపోతే ఈ ప్రభుత్వం రద్దు అయిపోద్ది. కాబట్టి ఆ 4-5 నెలలు రాష్ట్రపతి పాలన పెట్టి దాంట్లో కలిపేయాలి. ఇట్లాంటి సూచనలు ఏవో చేస్తున్నారు. మరి ఈరోజు ఎన్నికలన్నింటినీ ముందుకో వెనక్కో తీసుకొచ్చి కలిపేస్తారు. ఇంతకుముందే చెప్పినట్టు మధ్యలో సమస్యలు వస్తే రాష్ట్రపతి పాలన కేంద్ర పరిపాలన పెట్టి సైమల్టేనియస్ చేసేదానికి ప్రయత్నం చేస్తారు. వీటన్నిటిలో ఈ సూచనలన్నింటిలో మనకు కనపడేది ఏంటంటే ప్రజల అభిప్రాయంతో నిమిత్తం లేకుండా అటు ఇటు ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన ద్వారాను లేకపోతే కేంద్రంలో ఉంది. మరి కేంద్రంలో వస్తే ఏమిటి జరుగుద్ది? కేంద్రంలో ప్రభుత్వం మధ్యలో పడిపోయింది అనుకోండి, 5 సంవత్సరాల దాకా ప్రభుత్వం నడవాలా లేదా అనేది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ మిగిలిన సమయంలో రాష్ట్రపతి గారు ఆ మిగిలిన కాలాన్ని పరిపాలన చేస్తారు అని చెప్పేసి అంటారు. రాష్ట్రపతి గారు ఆ మిగిలిన కాలంలో మంత్రివర్గాన్ని అపాయింట్ చేసి వారి ద్వారా పరిపాలన చేస్తున్నారని చెప్పాను. ఇది ఎంత ప్రమాదకరమో మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రధానమంత్రి గారు నియమిత కావడం ఓ భాగం, ఇప్పుడు రాష్ట్రపతి గారిని నియమిత చేసే పద్ధతి దీంట్లో. అంటే ఇంతకుముందు ఒకప్పుడు వాజ్పేయి గారు అక్కడ ఉన్నప్పుడు అధ్యక్ష తరహా పరిపాలన ఉపయోగం కాదని ఒక కమిటీ వేశారు. అధ్యక్ష తరహా పరిపాలనలోకి తీసుకురావాలి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పద్ధతిని తీసేసి అధ్యక్ష తరహా పరిపాలన ఆ రోజు ప్రయత్నం చేశారు. తీవ్రమైన ప్రతిఘటన వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదన వెనక్కి పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రూపంలో మళ్ళీ అధ్యక్ష తరహా పరిపాలనని అధికారికంగా పెట్టాలని చెప్పేసి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారాన్ని చేయడానికి ఇట్లాంటి సూచనలు అనేకం వీళ్ళు చేస్తున్నారు. మొత్తం మీద ఈ సూచనలన్నిటి యొక్క సారాంశం ఏంటంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులకు విలువ ఉండదు, ఎన్నిక చేసిన ప్రజలకి విలువ ఉండదు, అటు రాష్ట్రపతికో లేకపోతే కేంద్రానికో మొత్తం ప్రజాస్వామ్యాన్ని నడిపే పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా నిరంకుశత్వానికి మీరు ఎటువైపు నుంచి చూసినా నిరంకుశత్వానికి దారి తీస్తుంది. అలాగే వైవిధ్యాన్ని పక్కన పెట్టేసి మొత్తం దేశాన్ని ఏకఖండం లాగా, భూమి కాదు ప్రజల్ని ఒక ఏకఖండం లాగా చేయాలని చెప్పేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాని అర్థం ఏంటంటే ఈ దేశాన్ని లౌకిక పరిపాలన కాకుండా ఒక మతం పరిపాలన చేసే స్థితికి ఏదైతే తీసుకురావాలో అంతర్రాష్ట్రంగా ఇది ఉంది. అందుకని ఆర్ఎస్ఎస్ ఏదైతే సిద్ధాంతం అయితే ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే భాష, ఒకే ఇవన్నీ అన్నీ ఇప్పుడు మళ్ళీ ఒకే రిజిస్ట్రేషన్, ఒకే లైసెన్సు, ఒకే పన్ను అని చెప్పేసి ఏ రకంగా అంతా ఒకటి అంటున్నారే, ఆ ఒకటిలో భాగంగానే ఇప్పుడు ఒకే ఎన్నిక, ఒకే దేశం అని చెప్పేసి తీసుకొస్తున్నారు. ఏడు చూసినా కానీ దీని యొక్క మొత్తం సారాంశం ఏంటంటే వీరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ దేశాన్ని ప్రజాస్వామ్యం పరిపాలన చేసేదానికి లేదు, నిరంకుశత్వం రాజరిక పద్ధతిలో పరిపాలన జరగాలి. దేశంలో లౌకికవాదం కాదు పరిపాలన విధానం కాదు పరిపాలన చేయాల్సింది, మతవాదం పరిపాలన చేయాలని చెప్పేసి పరిస్థితి వస్తుంది. సమాఖ్యవాదం కాదు ఈరోజు నిరంకుశవాదం పరిపాలన చేయాలని పరిస్థితి. ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన చెప్పేసి భావిస్తుంది. అలాగే మనం చెప్తుందంటే ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రజాస్వామిక అయినప్పటికీ దీంట్లో లోపాలు కూడా ఉన్నాయి. దీని లోపాలని సరిదిద్దుకొని ముందుకోవాలి. మొన్న డాక్టర్ ఎలక్ట్రల్ బాండ్స్ పెట్టారు బీజేపీ ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొట్టేసింది.
సుప్రీంకోర్టులో వేసింది సిపిఎం. ఇది మనకి చాలా అన్యాయం, ఇది ప్రజాస్వామ్య నష్టం. ఈ డబ్బులు ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని క్యాప్చర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మేము కోర్టులో వేసాం. వాటన్నిటిని విచారణ చేసి పెట్టేసింది. మంచిది. ఎలక్ట్రల్ బాండ్స్ ప్రజాస్వామ్యాన్ని మెరుగు చేయడంలో ఎలక్ట్రల్ బాండ్స్ రద్దు చేయడం చిన్న ప్రక్రియ. అసలు బ్లాక్ మనీ ఎంత ఎలక్షన్లో జరుగుతుంది, అది దాంట్లో కూడా బీజేపీ ముందు భాగాన్ని ఉండే ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్స్ దానికి వచ్చినాయి కాబట్టి బ్లాక్ మనీది డబ్బు శక్తి లేకుండా రాజ్యమే కొంత ఎన్నికలని డబ్బు ఖర్చు పెట్టే పద్ధతులు చాలా దేశాలు ఉన్నాయి. అట్లాంటివి రావాలి. ఇంతకుముందే చెప్పినట్టు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతి రావాల్సి ఉంటుంది. అలాగే ప్రజాప్రతినిధులను రికాల్ చేసే పద్ధతి రావాల్సి ఉంటుంది. దేశాన్ని మొత్తాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అంశాలు రెఫరెండం పత్ర ప్రజాభిప్రాయ సేకరణ చేసే పద్ధతులు రావాల్సి ఉంటుంది. అలాగే ప్యానల్ సిస్టము, అలాగే పార్టీ సిస్టము, వ్యక్తుల సిస్టము, ఇవన్నీ కూడా అంటే ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ అనే దానిలో ఉండే లోపాలని సరిదిద్దేదానికి ఇవన్నీ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఈ ఒకసారి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం అవుతుందని చెప్పేసి ఒక వాదన విస్తృతంగా మిడిల్ క్లాస్లో ప్రచారం చేయడం జరిగింది. చాలా మంది నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అది నేను ఇంతకుముందు చెప్పాను, దాంట్లో పూర్తి వాస్తవం లేదని. ఒకవేళ ఏదన్నా ఉంటే అటువంటి వాటిని సవరించడానికి ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే చేసుకోవచ్చు. వీటన్నిటి మీద చర్చ వదిలేసి సర్కారీయ కమిషన్ ఇట్లాంటి చర్చలు చేసింది, చాలా సూచనలు చేసింది. ఆ సర్కారీయ కమిషన్ పొట్టదాకలైపోయింది. ఇప్పుడు కూడా అటువంటివి చేయొచ్చు తప్ప ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతోటి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి మనం ఎవరూ ఆమోదించకూడదు. ఇది బీజేపీ సంఘ పరివార శక్తుల యొక్క దీర్ఘకాలిక ఒక ప్రణాళిక ఏదైతే ఉందో ఈ దేశాన్ని అంతటినీ ఒక హిందుత్వ సిద్ధాంతం ప్రాతిపదిక మీద ఒక ఏకీకృతం, ఒక మొనోలిథిక్ రాజ్యాన్ని చేయాలని చెప్పేసి ఏదైతే జరుగుతుందో ఆ ప్రయత్నం వెనక దీని వెనక ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందుకని ప్రజాస్వామిక వాళ్ళందరూ దీన్ని లోతుగా పరిశీలన చేసి ఏది న్యాయమో, ఏది సమంజసమో, భారతదేశానికి ఏది ఉపయోగమో ఆలోచించుకోవాలని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. ఈ విషయాలతోటి రాఘవులు గారు కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. దీని ముఖ్య ఉద్దేశం మన ధర్మాన్ని తీసుకురావటమా అని ఒక ప్రశ్న వచ్చింది. దీని మీద మీరు ఏమైనా కామెంట్ చేస్తారు? ఈ మనుధర్మాన్ని తీసుకురావడమా లేదంటే మన ధర్మంలో చెప్పినట్టు ఇప్పుడు దేశంలో తీసుకురావడం, ఆ పద్ధతిలో తీసుకురావడం ఎవరు అంగీకరించే పరిస్థితి కాదు. అట్లాంటి ప్రయత్నం చేస్తే ఎవరు సహించే పరిస్థితి కాదు. కానీ మన ధర్మంలో ముఖ్యం ఏంటంటే రాజ్యం ఎలా పరిపాలన చేయాలి, ఒక వ్యక్తి ఒక రాజరిక పద్ధతిలో పరిపాలన చేయాలా లేకపోతే ఒక ప్రజాస్వామిక పద్ధతిలో పరిపాలన చేయాలనేది ఇప్పుడు మనం చేసేది. మన ధర్మంలో చెప్పింది రాజరిక పద్ధతిలో పరిపాలన చేయాలి. ఇప్పుడు ప్రజాస్వామ్య అంశంలో అటువంటి ఒక నిరంకుశ పద్ధతిని ఈరోజు దేశంలో తీసుకురావాలని చెప్పేసి ఈ వన్ నేషన్ ఒక దేశం ఒక ఎన్నిక పద్ధతిలో ఉంది. ఆ రూపంలో ఇది మన ధర్మాన్ని ముందుకి తీసుకురావడం యథాతథంగా అక్షర రూపంలో మన ధర్మాన్ని పాటించకపోయినా ఆ ధర్మం యొక్క సారాంశాన్ని ఈరోజు ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఈ నినాదంలో మనకు కనిపిస్తుంది. ఇంకో ప్రశ్న అండి, ఒకే దేశం ఒకే ఎన్నిక అంటున్నటువంటి బీజేపీ దేశంలో ప్రజలందరినీ ఒకే కులం కిందికి తీసుకురాగలరా అని అడుగుతుంది. ఒకే కులం ఒకే కులం కిందికి తీసుకురాగలరు అంటే ఒకే కులం కింద తీసుకొస్తే మనకు అభ్యంతరం ఎందుకుండాలా? కుల వ్యవస్థకి ఆ లక్షణమే లేదు. కుల వ్యవస్థకి లక్షణం ఏంటంటే చాలా కులాలుండి వాటిని నిచ్చిన మెట్లలో పెట్టి ఒక కులం ఎక్కువ కులం తక్కువ అని చెప్పేసేది అవన్నీ రద్దు చేసి ఇప్పుడు మోడీ గారు అంటున్నారు మనందరం ఒకే కులం అని. అది ఏమిటంటే మానవ కులం అని ఏదో అన్నారు. ఒకే కులం అని 4 కులాలని ఏదో అన్నారు. ఇప్పుడు మనం అందరం ఏ కులం లేదు, మానవుల కులం అంటున్నారు. మానవులందరినీ కలిపి ఒక కులం పేరు పెట్టడం ఆలోచించవచ్చు. మానవులందరూ ఒకటే అని చెప్పేదానికి కులం పేరు ఎందుకు? కులం లేకుండానే మానవులందరం ఒకటే అని చెప్పుకోవచ్చు. అందుకని కులం కిందకి తీసుకురావచ్చా అని చెప్పి మన అందరూ ఉద్దేశం అదే, మానవులందరూ ఒకటిని చేయాలని. కానీ ఆ కులం పేరు అవసరం లేదు, మానవులందరూ ఒకటి అని చెప్పేసి దానికి ప్రధానమైన భారతదేశంలో మానవులందరూ ఒకటి కావడానికి ఈ కుల వ్యవస్థను రద్దు చేయడం తప్ప ఇంకో మార్గం లేదు. ఈ కులానికి ఏమైనా కొత్త నిర్వచనం పెట్టి అదే పదం వాడుకుందామంటే అంత అవసరం కూడా లేదు. ఇందులో రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయండి.
అసలు ఈ రాజ్యాంగాన్ని బీజేపీ పూర్తిగా ధ్వంసం చేసేస్తుందా అనేది ఒక ప్రశ్న. కొన్ని వాట్సాప్లో సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్ ఏంటంటే రాజ్యాంగాన్ని ఉపయోగించి హిందువుల్ని చంపుతున్నారు అనేది ఒక కామెంట్. భారత రాజ్యాంగాన్ని ఉపయోగించి హిందువుల్ని చంపుతున్నారు, దానికి ఏం వివరణ ఏం లేదు, కానీ ఒక కామెంట్ అది సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియా. మొదటిది ఏంటంటే ఆధునిక నియంత్రణలో రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని అధికారానికి వచ్చారు. అధికారానికి వచ్చిన తర్వాతనే నిరంకుశత్వం ప్రదర్శించారు. కొంతమంది సైనిక తిరుగుబాట్లు చేసి ప్రజాస్వామిక ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి వారు రాజ్యాన్ని ఆక్రమించుకున్న ఘటన కూడా మనం చూస్తాం. కానీ మనం ఎప్పుడు చెప్పుకునే హిట్లర్ ఎన్నికల్లో గెలిచే అధ్యక్షుడు అయ్యాడు, ఎన్నికల్లో గెలిచే వచ్చాడు, ప్రజలు ఎక్కువ మంది ఓట్లు తీసుకునే వచ్చాడు, చాలా మంచి వాగ్దానాలు చేసే వచ్చాడు, అసలు సోషలిజమే నిర్మిస్తామని చెప్పేసి వాగ్దానం చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత రిచ్ ట్యాక్స్ను రద్దు చేశాడు, మొత్తం అన్నింటినీ చేసాడు, ప్రజాస్వామ్యం లేకుండా చేశాడు, ఓట్లు ఎన్నికలు లేకుండా చేశాడు, పూర్తిగా ఒక నిరంకుశత్వం అయ్యాడు. ఇప్పుడు బీజేపీ కూడా మోడీ గారు పదే ఎన్నికలు ఓట్లు ఆయన తిరగలేదు, ఆయన ఉపన్యాసాలు లేదు, ఓట్ల ద్వారానే ఎన్నికలకు వస్తున్నాడు. ఓట్ల ద్వారా వచ్చిన వాళ్ళు నిరంకుశంగా రాజ్యాంగంలో చెప్పిన వాటికి దాని స్ఫూర్తికి భిన్నంగా మార్పులు చేర్పులు చెప్పి పరిపాలన చేయొచ్చా లేదంటే చేయగలరు అని చెప్పేసి ఇప్పుడు మోడీ గారు రుజువు చేస్తున్నారు. చేయగలరా అనేది కాదు, ప్రజల యొక్క చైతన్యాన్ని బట్టి, వాళ్ళ పోరాట పటిమను బట్టి వాళ్ళు చేయగలిగే శక్తి లేకపోతే చేయలేని శక్తి ఉంటుంది. ఈరోజు భారతదేశంలో ఉన్న పరిణామం ఏంటంటే ఇప్పుడు ప్రజా ఐక్యత, ప్రజా పోరాట పటిమ ఇంకా తగినంత స్థాయికి రాల. అటువంటి స్థాయికి వస్తే ఈ మోడీలు కాదు ఇంకొక ఎవరు వచ్చినా కానీ అటువంటి సాధ్యం కాదు. స్థాయికి మనం ఎదగలమా లేదా అని చెప్పేసి చూడాల్సిన అవసరం ఉంది. అలాగే దీన్ని ఎదిరించడానికి ఏదో కమ్యూనిస్టులు, సోషలిస్టులు అటువంటి వాళ్లే సరిపోరు, అటువంటి వారికి పరిమితం కూడా కావాల్సింది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలనుకున్నది అన్ని రకాలు నిరంకుశత్వాన్ని వ్యతిరేకించే అన్ని రకాల భావాలు కలిగిన వాళ్ళకి అవసరం. అటువంటి శక్తులన్నీ ఒక వేదిక మీదకి వచ్చి మిగతా వైరుధ్యాలన్నింటిని పక్కన పెట్టి మన వైరుధ్యాలతో తగాదా పడాలన్నా ప్రజాస్వామ్యం అవసరం అనేదాన్ని గమనించి దీన్ని నిరోధించడానికి ప్రయత్నం చేస్తే అదేం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే మోడీ గారు కళ్యాణి మీద బండిలాగా ఒక వ్యక్తి ఒక పార్టీయో లేకపోతే ఒక హిందుత్వ రాజ్యాన్ని స్థాపించుకోవటానికి భారతీయ ప్రజలు అంత సులభంగా అంగీకరించే పరిస్థితి లేదని చెప్పేసి కూడా వాస్తవం. అయితే ఆ వాస్తవం అనేది మనందరం సంసిద్ధత మీద దానంతా అదే రాదు, మనం సంసిద్ధంగా ముందుండి దాన్ని నిరోధించడానికి ప్రయత్నం చేస్తే ఆ వాస్తవాన్ని మనం నిజం చేసుకోవచ్చు. ఎర్రంశెట్టి సుబ్బారావు గారు ప్రశ్న అడుగుతున్నారండి. వాట్ ఆర్ ది ఛాన్సెస్ ఆఫ్ ఇండియా అలయన్స్ ఇన్ విన్నింగ్ ది జనరల్ ఎలక్షన్స్? మళ్ళీ ఇంకోసారి, వాట్ ఆర్ ది ఛాన్సెస్ ఆఫ్ ఇండియా విన్నింగ్ ఇన్ జనరల్ ఎలక్షన్స్? ఈ ఇండియా బృందం ఎన్నికల్లో గెలుచుద్దా లేదా, ఏమిటి అవకాశాలని చెప్పి అడుగుతున్నారు. నా వరకు నాకు ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే ఇండియా ఏర్పాటే ఒక గొప్ప విషయం. చాలా వైరుధ్యాలు, తగాదాలు ఉన్న పార్టీలు ఆ ఇండియా బృందంలోకి రావడం అనేది మొదటి స్టెప్. అయితే నితీష్ కుమార్ మళ్ళీ ఇండియా బృందాన్ని వీడి బయటికి పోయిన తర్వాత సాధారణంగా ప్రజల్లో ఒక అనుమానం వచ్చింది, నిలబడుద్దా, ఈ వైరుధ్యాలు దీన్ని భగ్నం చేసి బలహీనం చేస్తాయా, అటువంటి స్థాయిలో ఈ మోడీ గారికి ఎదురు లేకుండా ముందుకు పోతుందా అని చెప్పి అనుమానాలు వచ్చినాయి. ఒక రకంగా నితీష్ గారు బయటికి పోయి కొన్ని గుణపాఠాలని ఇండియా బృందంలో పార్టీలకి చెప్పినాయి. మోడీ గారు బయటికి పోతే ఏం జరిగేదో తెలియదు, కానీ బయటికి పోయిన తర్వాత మనం అత్యవసరంగా మన వైరుధ్యాలు పక్కన పెట్టి ఐక్యం కాకపోతే మనకి ఈ దేశానికి నష్టం అని చెప్పి గమనించారు. అందుకని ఎంతో తీవ్రమైన వైరుధ్యాలు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కలిసి పనిచేయడానికి సిద్ధం అవుతున్నారు. యూపీలో ఒప్పందం కుదిరింది, ఆప్కి కాంగ్రెస్కి ఒప్పందం కుదరడం అనేది ఒక అమోఘమైన విషయం తప్ప మామూలు విషయం కాదు. ఇటువంటి సాధ్యం అవుతున్నాయి అంటే ఈ ఐక్యత ఉంది. ఈ ఐక్యత ఉంటే మోడీ గారు దాని ముందు నిలబడతారని చెప్పి అనుకోవడం లేదు. వివిధ రకాల కారణంతో వివిధ రకాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. వాటన్నిటినీ అంటే వివిధ పాయలుగా ఉన్న అసంతృప్తిని ఒక మహాపాయిగా తీసుకురావడం అనేది జరిగితే ఓటమి
ఈ మతోన్మాద శక్తి తథ్యం. అటువంటిది కొంత ఆశాజనకంగా ఇప్పుడు పరిణామాల్లో కనిపిస్తుంది. అది ఇంక రాబోయే కాలంలో ముందుకు పోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, అబ్దుల్లా చిస్తి అనే ఆయన ఒక ప్రశ్న వేస్తున్నాడండి. సిపిఎం పార్టీ ఒక జాతీయ పార్టీగా ఒకేసారి ఎన్నికల విధానాన్ని వ్యతిరేకించడానికి కారణం ఆ పార్టీ దేశవ్యాప్తంగా బలంగా లేకపోవటమా? పాలకుల స్వభావాన్ని బట్టి ఎన్నికల విధానం ఉండాలంటారా? ఈ ఒక ఎన్నిక ఒక దేశం అనేది సిపిఎం వ్యతిరేకించడమే ఉంది. రాజ్యాంగ సభే వ్యతిరేకించింది. అప్పుడు కమ్యూనిస్టులు ఏం కాదు, రాజ్యాంగ సభలో ఉన్న వాళ్ళు రకరకాల వ్యక్తులు వ్యతిరేకించారు. ఆ తర్వాత అధ్యక్ష తరహా పరిపాలన అంటే ఒక రకంగా ఒకే పార్టీ ఒకే దేశం ఒకే ఎన్నిక లాంటిది అధ్యక్ష తరహా పరిపాలన. అధ్యక్ష తరహా పరిపాలన పద్ధతి చాలా కాలం క్రితం వచ్చింది. అప్పుడు 3 రాష్ట్రాల్లో సిపిఎం వామపక్షాల అధికారంలో ఉన్నాయి. పార్లమెంట్లో 64 మంది పార్లమెంట్ సభ్యులు వామపక్షాలకొని ఆనాడే వ్యతిరేకించారు. కాబట్టి ఇది దేశవ్యాప్తంగా ఉండకపోవడం అని చెప్పేసి దీనికి కారణం కాదు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉండే పార్టీ కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ కూడా ఈరోజు ఈ ఒక దేశం ఒక ఎన్నికల పద్ధతిని గట్టిగా వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఇది రాజకీయ విధానానికి సంబంధించిన తప్ప ఒక రాష్ట్రానికి పరిమితం 2 రాష్ట్రాలకు పరిమితం అని చెప్పేసి అంశం కాదు. కొన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీకి సానుకూలంగా ఉండాలి అని చెప్పిన కొన్ని ప్రాంతీయ పార్టీలు 1-2 ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్పేసి పద్ధతి కూడా ఉన్నారు. వాళ్ళ ప్రయోజనాలను బట్టి వాళ్ళు ఆలోచన చేస్తారు. సిపిఎంకి ప్రయోజనం దేశ ప్రయోజనం తప్ప ఒక రాష్ట్రంలో ఉన్నా 2 రాష్ట్రాల్లో ఉన్నా అని చెప్పేసి ప్రధానం కాదు. ఒక్క ఉదాహరణ చెప్తాను. ఈరోజు కాంగ్రెస్ సిపిఎం మధ్య పోటీ జరుగుతుంది కేరళలో. అయినా దేశ ప్రయోజనం కోసం కాంగ్రెస్ తోటి కూడా కలిసి దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించడానికి మేము సిద్ధం అవుతున్నాం. దేశ ప్రయోజనం ముఖ్యం తప్ప ఒక రాష్ట్రం ఒక చోట ప్రయోజనం ముఖ్యం కాదు.